యూపీఐ పేమెంట్ తీసుకోవడం మానేసి క్యాష్ ఆన్లైన్ బోర్డులు పెట్టారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? బెంగళూరులో. కలిసి మైండ్ సెట్ మార్చుకుందాం, ఫాలో కొట్టేసండి. సో మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా బెంగళూరులో గవర్నమెంట్ అధికారులు ఒక 14,000 స్మాల్ బిజినెస్ పీపుల్ జిఎస్టీ కట్టట్లేదు అని ఐడెంటిఫై చేశారు. వీళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారు? మనం ఇప్పుడు అంతా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తాం కదా. సో యూపీఐలో లిమిట్ 20 lakhs దాటితే వీళ్ళు 20 lakhs అని ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తున్నారు అంటే వీళ్ళు జిఎస్టీకి ఎలిజిబుల్. సో వీళ్ళు జిఎస్టీ కట్టాలని చెప్పి అందులో ఫస్ట్ ఫేజ్ లో ఒక 5,500 మెంబర్స్ కి నోటీసులు పంపించారు. వెంటనే అందరూ అలర్ట్ అయిపోయి వాళ్ళకంటూ ఒక యూనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా వెంటనే మనం బెంగళూరులో అసలు యూపీఐ ద్వారా పేమెంట్స్ తీసుకోవద్దు అని ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని వీళ్ళు చాలా షాప్స్ వరకు యూపీఐ అనేది తీసేసి క్యాష్ ఆన్లైన్ ఒక బోర్డ్స్ పెట్టారు. ఎమోషనల్ కొంచెం పక్కన పెడదాం. వాళ్ళ వాదన ఏంటి? షాప్ వాళ్ళ వాదన మాకు వచ్చేది 5%, 10% మార్జిన్, అందులో ఒక 5% మార్జిన్ మేము జిఎస్టీ కడితే అలా బతుకుతాం. కానీ మనం లీగల్ గా ఆలోచిస్తే ఏదైనా ఒక బిజినెస్ 20 lakhs దాటితే ఆబ్వియస్లీ ఒక ట్యాక్స్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆన్లైన్ లో బిజినెస్ చేస్తున్నాడు అనుకో, ఎవ్రీథింగ్ విల్ బి ఎవిడెంట్ కాబట్టి వాడు ట్యాక్స్ కడతాడు. కానీ ఆఫ్లైన్ లో చేసే వాళ్ళు 20 lakhs దాటినా సరే కట్టట్లేదు. అది ఇన్ఈక్వాలిటీ కదా. ఇలా ఒక డిబేట్ అని నడుస్తుంది. ఏది రైట్ ఏది రాంగ్ అని పక్కన పెడితే మీరే అనుకుంటున్నారు కామెంట్ చెప్పండి, కలిసి డిస్కస్ చేద్దాం. మరింత కంటెంట్ కోసం ఫాలో కొట్టండి, ఎందుకంటే ఫాలో కొట్టకపోతే మళ్ళీ మన కామెంట్ చూడలేరు.